హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ఈరోజైతే నేను మీకు ఒక ఫ్రెంచ్ డెజర్ట్ చూపించబోతున్నాను. దీని పేరు కాఫీ గెతో. గెతో అంటే రిచ్ కేక్ అని అర్థం. కాఫీ ఫ్లేవర్తో ఉండే ఈ రిచ్ కేక్ ఎలా చేయాలో చూద్దామా? ఈ కేక్ చేయడానికి మెయిన్గా కావాల్సినవి స్పాంజ్ కేక్ 250 గ్రామ్స్, 250 ml ఫ్రెష్ క్రీము. నేను ఇక్కడ అమూల్ కంపెనీ ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. అలాగే షుగర్ పౌడరు, మనం నిత్యం వాడుకునే పంచదారని పౌడర్ చేసిందే. అలాగే నెక్స్ట్ హీరో ఇంగ్రీడియంట్ అండి ఈ కేక్కి, కాఫీ పౌడర్. ఎనీ టైప్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకోవచ్చండి, దీనికి ఏదైనా పర్వాలేదు. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్. మరో మెయిన్ ఇంగ్రీడియంట్ టెట్రా ప్యాక్ మిల్క్. నార్మల్ పాల్ కన్నా ఈ కేక్కి టెట్రా ప్యాక్ మిల్క్ అయితేనే చాలా బాగుంటుందండి, కొంచెం రిచ్నెస్ ఎక్కువ ఉంటుంది. మనం తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ అండ్ టెట్రా ప్యాక్ మిల్క్ రెండు వేరు బౌల్స్లోకి తీసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. 2 బౌల్స్లోకి కూడా తగినంత వెనిలా ఎసెన్స్, షుగర్ పౌడరు వేసి బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ వెనిలా ఎసెన్స్ రెండిట్లోనూ 2 స్పూన్స్ పట్టాయండి. షుగర్ అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. ఇవి 2 బాగా మిక్స్ అయ్యాక కాఫీ పౌడర్ని కూడా 2 బౌల్స్లోనూ వేసి కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఒక్కో బౌల్లో ఒక్కొక్క స్పూన్ కాఫీ పౌడర్ వేసానండి. నాకైతే స్ట్రాంగ్నెస్ సరిపోయింది. మనం తీసుకునే కాఫీ పౌడర్ని బట్టి కూడా స్ట్రాంగ్నెస్ ఉంటుంది కదండి, దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ అసలు లంప్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు స్పాంజ్ కేక్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ముక్కలుగా చేసి బౌల్లోకి అంతా స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇక అసెంబ్లింగ్. ఈ కేక్ బౌల్పై మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న టెట్రా ప్యాక్ మిల్క్ మిశ్రమం అంతా కేక్ ముక్కలన్నీ తడిచేలాగా పోసేయాలి. నెక్స్ట్ మనం రెడీ చేసి ఉంచుకున్న క్రీమ్ మిశ్రమాన్ని కూడా కేక్ ముక్కలపై ఈవెన్గా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోవాలి. ఫైనల్గా ఒక గుప్పుడు బాదం పప్పుని, ఒక గుప్పుడు జీడిపప్పుని పల్చని స్లైసెస్ లాగా కట్ చేసుకుని ఈవెన్గా కేక్ పైన స్ప్రెడ్ చేసుకోవడమే. ఇప్పుడు దానిపైన అందంగా నేను చాకోస్తో డెకరేట్ చేస్తున్నాను. చాకేసే ఉండాలని ఏం లేదండి, మీ దగ్గర చాక్లెట్ చిప్స్ ఆర్ ఎనీ అదర్ చాక్లెట్ ఫ్లేవర్ ఐటమ్స్ తోటి డెకరేట్ చేసుకుని 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి ఎంత బాగుందో. మనం పోసిన పాలన్నీ కేక్ అబ్జార్బ్ చేసుకుని చాలా సాఫ్ట్గా తయారైందండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చేస్తుంది. మా ఇంట్లో అయితే మా పిల్లలు అసలు కాఫీ తాగరు, ఆ కాఫీ ఫ్లేవరే ఇష్టం ఉండదు. కానీ ఈ క్రీమ్ కేక్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఈ హోమ్ మేడ్ కాఫీ కేక్ ఎటువంటి పార్టీస్కైనా మంచి డెజర్ట్ అని చెప్పచ్చు. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.